ఢిల్లీలో మరొకసారి ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుందని మనకి సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా అన్ని సర్వేలు కూడా ఆప్కు అనుకూలంగా వస్తున్నాయి. అయితే 2024 ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్ చూసినప్పుడు బీజేపీ 7 పార్లమెంట్ స్థానాలను కూడా గెలుచుకుంది. అదేవిధంగా 52 నియోజకవర్గాల్లో బీజేపీ తన సత్తా చాటింది. దీంతో బీజేపీ మరింత ఉత్సాహంతో ఢిల్లీలో పాగా వేయడానికి తగిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అనేటువంటి బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఈసారి ఎలాగైనా సరే ఈ యొక్క ఢిల్లీని కైవసం చేసుకోవాలని ఢిల్లీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించారు. మొత్తం ఢిల్లీ అంతా జల్లెడు పడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ప్రతి ఇంటిని కూడా జల్లెడు పెట్టి ఓటర్లను కలుసుకుంటూ వాళ్ళందరూ కూడా బీజేపీకి సహాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆప్ ఎలా గెలుస్తుంది అన్నదే ఒక ప్రశ్నార్థకం. అయితే మరి ఆప్కి అనుకూలంగానే ఉంది. అక్కడ కేజ్రీవాల్కి ఇంకా ఆ యొక్క క్రేజ్ తగ్గలేదని మరి చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. వాస్తవాలు ఏంటన్నది కూడా మనం మరి కొన్ని రోజులు వేచి ఉండాలి. ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఫిబ్రవరి 7వ తారీఖున మనకి రిజల్ట్ వస్తుంది. ఈ 7వ తారీఖు వరకు కూడా మనందరం కూడా వెయిట్ చేయవలసి ఉంది. అరవింద్ కేజ్రీవాల్లో మనకి మొట్టమొదటిసారిగా మరి అన్నా హజారే మరి అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఒక పోరాటం చేశారు. ఈ పోరాటంలో మరి అన్నా హజారేతో పాటు ఆయన టీంలో ఉన్నవాడే అరవింద్ కేజ్రీవాల్, మరి కిరణ్ బేడీ కూడా. ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ఒక ఉద్యమం. అది దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది. వీళ్ళందరినీ ముందు పెట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆ రోజు ఢిల్లీలో ఉద్యమం చేశారు. తర్వాత అన్నా హజారే అన్నవాడు ఏమైపోయాడో కూడా తెలియదు. అంటే కేవలం రాజకీయాల కోసం, రాజకీయాల్లో వీరు రావడం కోసం, కాంగ్రెస్ని బ్యాట్ చేయడం కోసం ఆ రోజు జరిగినటువంటి ఒక కార్యక్రమం. అయితే ఢిల్లీ సీఎం అయిన మాజీ సీఎం ఆప్ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ అయితే చాలా ఆనెస్ట్ అయినటువంటి ఐఆర్ఎస్ అధికారి. అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేశాడు, ఆయన కమిషనర్గా పనిచేశాడు. అందువల్ల అతను క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే అతను క్లీన్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలి? 1999 తర్వాత ఢిల్లీలో బీజేపీ రాలేదు. దగ్గర 30 సంవత్సరాలు బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోతుంది. అది ప్రత్యేక ప్రణాళికగా కేజ్రీవాల్ని ఎలా దెబ్బ కొట్టాలన్నప్పుడు కేజ్రీవాల్ ఈ యొక్క మద్యం కుంభకోణం అన్నది ఒకటి బయటకు వచ్చింది. ఆ కుంభకోణంలో కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలి. అది తద్వారా అతని యొక్క క్లీన్ ఇమేజ్ని డ్యామేజ్ చేసి మనం ఈ ఎలక్షన్లో గెలవాలన్నదే ముఖ్యంగా బీజేపీ ఆలోచించింది. అయితే బీజేపీ ఆలోచించడం వల్ల ఏమైందంటే ప్రజల్లో పెద్దగా స్పందన ఏమి రాలేదు. బీజేపీ కావాలని కేజ్రీవాల్ని లోపల పెట్టి ఇబ్బంది పెడుతుందనే అభిప్రాయమే దేశమంతా కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి, బోల్డ్ కుంభకోణాలు. అదానీ, అంబానీలు ఈ దేశాన్ని ఎలా తోహేస్తున్నారో అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయిల్ని ఏ రకంగా చేస్తున్నారో, ఏ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసి ప్రైవేటీకరణ చేస్తున్నారో, లక్షలాది కోట్ల రూపాయల భారత సంపదను కార్పొరేట్కి బీజేపీ తోచిపెడుతుందని ప్రజలందరూ కూడా గమనించారు. అందువల్ల కేజ్రీవాల్దే కేవలం రాజకీయ దురుద్దేశాలతో పెట్టిన కేసే తప్ప అది పెద్ద కేసు కాదు. ఆ కేసు కోసం వివరించవచ్చు. అది చాలా చిన్న కేసు. అది దాన్ని ఆధారంగా చేసుకుని కేజ్రీవాల్ని లోపల పెట్టి అతని మీద అవినీతి మచ్చ తేవాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ దాన్ని ప్రజలెవరూ అంగీకరించలేదు. కేజ్రీవాల్కే మరొక క్లీన్ ఇమేజ్ ఉంది. ఆ క్లీన్ ఇమేజ్ ద్వారానే అతను మరొకసారి మరి ఢిల్లీ పీఠం కైవసం కాబోతుందని ఆప్కే తెలుస్తుంది. కేజ్రీవాల్లో 2015లో 67 సీట్లు ఆప్ ఘన విజయం సాధించింది. 2020కి వచ్చినప్పటికి అది 62 సీట్లతో ఘన విజయం సాధించింది. అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్. బీజేపీ మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆప్కి వ్యతిరేకంగా అక్కడ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఆప్ ఓడిపోతే ఇండియా కూటమిలో మరి బలమైనటువంటి నాయకులు ఉండరనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా మరి ఆప్ను ఓడించాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ఎవరు రాజకీయాలు వాళ్ళే. రాజకీయాలు బీజేపీ శత్రువు కాదు. ఇప్పుడు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఆప్కే శత్రుత్వంగా ఉంది. అయితే కేజ్రీవాల్ ఢిల్లీలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆయన గవర్నమెంట్ స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు.
వాటర్ ఇచ్చాడు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చాడు అక్కడ ప్రజలకు. అందువల్ల కేజ్రీవాల్ మీద ఒక క్లీన్ ఇమేజ్ అయితే అక్కడ ఢిల్లీ ప్రజల్లో ఉంది. అదేవిధంగా అవినీతి లేనటువంటి పరిపాలన కూడా అక్కడ జరుగుతుంది. స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ అందిస్తున్నాడు. అయితే కేజ్రీవాల్ని ఏ రకంగా మనం దెబ్బ కొట్టాలని బీజేపీ అనుకుంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో కేజ్రీవాల్ని దెబ్బ కొట్టడం ద్వారా అతని బీజేపీకి వ్యతిరేకం లేకుండా చూసుకోవాలనుకుంటుంది. కేజ్రీవాల్ ఏంటంటే ఒక పక్కనే దళిత ముస్లిమ్స్ వీళ్ళందరినీ కూడా అతను సపోర్ట్ చేస్తూనే ఒక పక్కన హిందుత్వవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కేజ్రీవాల్ ఎప్పుడు కూడా హిందుత్వవాదాన్ని వదలలేదు. ఆయన ఏం చేసినా హనుమాన్ టెంపుల్లో వాటిల్లో కూడా ఆయన ప్రత్యేకమైన పూజలు చేయడం, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం, హిందుత్వానికి అనుకూలంగా కొన్ని స్టేట్మెంట్ కూడా ఇస్తూ ఉంటాడు అన్నమాట. కానీ దీన్ని బీజేపీకి భయం వేస్తుంది. బీజేపీ ఎటువంటి ముద్ర లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నాడు కేజ్రీవాల్. భవిష్యత్తులో కేజ్రీవాల్ని మనం కొట్టకపోతే ఇతను చాలా రాష్ట్రాలకు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి విస్తరిస్తుంది అన్నటువంటి భయం బీజేపీకి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పంజాబ్, హర్యానా, మరి గుజరాత్లో కూడా విస్తరిస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే బీజేపీకి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది అనేటువంటి భావం బీజేపీకి ఎప్పటి నుంచో ఉంది. అందువల్ల బీజేపీ ఆప్ని మరి ఎంతవరకు తగ్గించాలి, ఎంతవరకు ఈ పార్టీని మనం డిగ్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో ఉంది. మరి ప్రజలు ఏం చేస్తారన్నదే మనం చూడాలి. ముఖ్యంగా అయితే కేజ్రీవాల్ మరొకసారి ఢిల్లీ పీఠాన్ని ఆయన అధిరోధించబోతున్నాడు అనేటువంటిది మరి వార్తలన్నీ కూడా చెప్తున్నాయి, సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. వాస్తవం కూడా ఇదే అవ్వచ్చు. జనరల్ ఎలక్షన్కే సామాన్యమైనటువంటి మన అసెంబ్లీ ఎలక్షన్కి చాలా తేడా వస్తుంది. జనరల్ ఎలక్షన్లో బీజేపీకి అనుకూలంగా చేయొచ్చు, ఏదో అద్భుతం చేసి బీజేపీ మీద ఆల్రెడీ ఒక నింద వేశారు కాబట్టి, అవినీతి పార్టీగా దాన్ని చిత్రీకరించారు కాబట్టి, దాన్ని చేసుకుని ఏదన్నా ఈవీఎంలు ఏమన్నా ట్యాంపరింగ్ అవుతే తప్ప కేజ్రీవాల్ అక్కడ ఘన విజయం సాధించడం ఉన్నదే దాదాపుగా ఖరారైపోయింది. అందువల్ల వచ్చే ఫిబ్రవరి 5ని మరొకసారి విజయకేతం ఎగరేస్తుందని మరి అందరం కూడా ఆశించాలి. అక్కడ నెగ్గాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్గితేనే దేశానికి ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి 40 సీట్ల వరకు కేజ్రీవాల్కి రావచ్చు, 30 సీట్లు బీజేపీకి రావచ్చు అంటున్నారు. 40 సీట్లు అన్నారంటే కంపల్సరీ ఒక 50 సీట్లన్నా అక్కడ గెలుచుకునే పరిస్థితి అయితే ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నాయి. నమస్కారం.